హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను, చూసేయండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఇట్లా బాయిలింగ్ వాటర్లో నేను వాము, జీలకర్ర, మెంతుల పొడి వేసి అది తాగుతానండి రోజు. ఏదో ఒక హాట్ వాటర్ అయితే ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట హాట్ వాటర్లో రోజు. తర్వాత ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, డైజెస్ట్ కూడా బాగా అవుతుంది కదా. మేము ఎప్పుడు ఇడ్లీ బ్యాటర్ చేసినా 2 days తగ్గట్టు చేస్తామండి ఇడ్లీ బ్యాటర్. తర్వాత అందులో కొంచెం సాల్ట్, వంట సోడా వేసానండి. మనం ఎప్పుడైనా ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ పూస్తే ఇడ్లీ అనేది ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా వస్తుందండి. మనం ఆయిల్ పూయకపోతే ఇడ్లీ అనేది కొంచెం ప్లేట్కి అతుక్కొని ఇడ్లీ షేప్ రావండి. మీరు నూనె బదులు కొంచెం నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, అది కూడా మంచిదే అనమాట. ఫస్ట్ ప్లేట్లు అన్నిటికీ చూసారా, ఆ విధంగా నేను ఆయిల్ పూసి పెట్టుకుంటానండి పక్కన. తర్వాత ఇడ్లీ పిండి వేసేసి ఒక 15 minutes స్టీమ్ పెట్టుకోవాలండి. 15 minutes అయితే చాలండి, ఇడ్లీ ఉడుకుతుంది, సరిపోతుంది అనమాట. నేను ఇందులో కాంబినేషన్గా చట్నీ చేశానండి, పల్లీల చట్నీ. మీకు ఈ కాంబినేషన్ అంటే ఇష్టమైతే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నేనైతే ఇప్పుడు కొంచెమే షార్ట్ వీడియోనే చేస్తున్నాను అనమాట. అంటే మొత్తం డే వ్లాగ్ అయితే పెట్టలేదండి. మార్నింగ్ నేను ఏమేమి ప్రిపేర్ చేస్తానో అది మాత్రమే పెడుతున్నాను అనమాట. చూసేయండి, చూసారా, ఆ విధంగా ఇడ్లీ బ్యాటర్ వేసుకొని ఒక 15 minutes స్టీమ్ పెట్టుకుంటే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. ఆ ఇడ్లీ పెట్టేసరికి నా వాటర్ రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా ఇందాక, వాము, జీలకర్ర, మెంతులు అనేసి ఆ వాటర్ తాగేస్తానండి. కానీ చాలా చేదుగా ఉందండి. మెంతులు చాలా చేదే కానీ ఒంటికి చాలా మంచిదండి. అక్కడ చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇడ్లీలకి కొంచెం నీళ్ళగా ఉంటేనే చట్నీ చాలా బాగుంటుందండి, గట్టి చట్నీ అయితే బాగుండదు అనమాట. నేనైతే సపరేట్గా రాగి ఇడ్లీ చేసుకున్నానండి. ఈ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, నచ్చితే చూసేయండి. రాగి ఇడ్లీ మా వాళ్ళకైతే మామూలు ఇడ్లీ చేశానండి, నాకైతే రాగి ఇడ్లీ. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.